హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీక్ నేను చేసిన వీడియోకి మీరు చాలా మంచి రెస్పాన్స్ చూపించారు. సో ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో ఆ కామెంట్స్ కి ఆన్సర్ చేస్తూ ఒక వీడియో చేద్దాం అని అనుకున్నాను. సో ఆ వీడియో ఇదనమాట. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? సో ఫస్ట్ ముందే నేను వీడియోలో చెప్పాను, మీరు మీ ఐడియల్ వెయిట్ కి ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాట్ కి తీసుకోక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉండాల్సిన వెయిట్, ఐడియల్ వెయిట్ అంటే మీరు ఎంత ఉండాలి అసలు, ఫ్యాట్ కాకుండా అసలు మీరు ఉండాల్సిన వెయిట్ ఒక 70 kgs అనుకుంటే 70 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే మీరు తీసుకుంటే చాలు. ఆ ఎక్స్ట్రాగా వచ్చిందంతా ఫ్యాట్ అనమాట. ఆ ఫ్యాట్ కి మీరు ప్రోటీన్ తీసుకోక్కర్లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, 150 grams రైస్ అంటే కుక్ చెయ్యక ముందా రా రైస్ ఆర్ కుక్ చేసిన తర్వాత అన్నమా? క్లారిటీగా చెప్పండి ప్లీజ్. సో బేసిక్ గా రా రైస్ మెజర్ చేసుకోవాలా లేదంటే కుక్డ్ రైస్ మెజర్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేన్ని ఉద్దేశించి చెప్పానంటే కుక్డ్ రైస్ నే, నేను కూడా కుక్ చేసిన రైస్ నే మెజర్ చేసుకుని తీసుకున్నామండి. రా రైస్ కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరే ఉంటారు, రూమ్ లో సింగిల్ గా ఉంటారు అనుకుంటే, మీకోసం మాత్రమే మీరు మీల్ ప్రిపేర్ చేసుకుంటే, కొంతమంది పులావ్లో చేసుకుంటారు, వెజిటేబుల్స్ అన్ని వేసి కుక్కర్ లో పెట్టేసుకున్నాం, వెజిటేబుల్ బిర్యానీ లాగో డైట్ కోసం చేసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో మీరు రా రైస్ తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రా రైస్ అనేది వండిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60 grams రైస్ తీసుకుంటే అది అప్రాక్సిమేట్లీ వండిన తర్వాత 150 to 180 grams అవుతుంది. దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకుని ఓవరాల్ డేలో మీరు ఎంత రైస్ తీసుకుంటారో అంత దానికి దగ్గర రా రైస్ తీసుకుంటే సరిపోతుంది. సో నన్ను అడిగితే కుక్ చేసిన తర్వాత రైస్ ని మెజర్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం యూజువల్ గా మన ఇంట్లో ఉంటాం, అదరే ఇంట్లో రైస్ ప్రిపేర్ చేస్తారు, ఆవిడ అందరికీ చేస్తారు కాబట్టి స్పెషల్ గా మన కోసమే రా రైస్ తీసుకుని ఒక 60 grams వండాలి అంటే అది అంత ఈజీ కాదు. సో అందుకనే ఓవరాల్ గా వాళ్ళు వండేస్తారు. ఆ తర్వాత మీరు తీసుకునేది మెజర్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. రా రైస్ కూడా తీసుకోవచ్చు, మీ సిచ్యువేషన్ బట్టి మీరు మేనేజ్ చేసుకోండి. నేనైతే కుక్ చేసిన రైస్ నే మెజర్ చేసుకుని తీసుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పన్నీర్ 100 grams అన్నారు, ఒక మీల్లో 100 grams ఫర్ వన్ డే. సో బేసిక్ గా మీరు అడిగేది పన్నీర్ 100 grams ఒక మీల్లో తీసుకోవాలా ఓ డేలో తీసుకోవాలని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మరీ పర్టికులర్ గా చెప్పాను, నేను నా క్యాలరీ ఇంటేక్ కి తగ్గట్టుగా 100 grams పన్నీర్ తీసుకుంటానని. ఒకవేళ మీరు తీసుకునేది లో ఫ్యాట్ పన్నీర్ అయితే కనుక మీరు దాన్ని 200 to 150 grams కూడా తీసుకోవచ్చు. అది మీ క్యాలరీ ఇంటేక్ తగ్గట్టుగా ఉందో చూసుకోండి. ఎంతైనా అది పన్నీర్, అందులో ఎంతో కొంత ఫ్యాట్ ఉంటుంది. సో ఆ ఫ్యాట్ కూడా మనకి, అంటే ఇప్పుడు నా పర్టికులర్ గోల్లో నేను ఫ్యాట్ లాస్ చేస్తున్నాను కాబట్టి ఫ్యాట్ ని ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి ప్రోటీన్ కోసం ఒక 100 grams మాత్రమే పన్నీర్ తీసుకున్నాను. 150 grams కూడా నేను తీసుకోవచ్చు, కానీ ఫ్యాట్ కూడా వచ్చేస్తుంది మరి 150 grams తీసుకుంటే. సో అందుకని పర్ డే నేను 100 grams అని పెట్టుకున్నాను. ఇంకొక రీజన్ కూడా ఉంది నేను 100 grams పర్ డే తీసుకోవడంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతిసారి నాకు లో ఫ్యాట్ పన్నీర్ అవైలబిలిటీ ఉండదు. అది ఎక్కువ రిలయన్స్ మార్ట్ లోను, విజేత, మోర్ ఇలాంటి వాటిలోనూ ఉంటుంది. సో అలాంటి టైంలో లో ఫ్యాట్ పన్నీర్ ప్రతిసారి దొరకదు కాబట్టి నేను నార్మల్ గా ఈ డైరీ ప్రోడక్ట్స్ దొరికే షాప్ లోకి వెళ్ళి పన్నీర్ తీసుకుంటాను. ఒకసారి హెరిటేజ్ ఉంటుంది, ఒకసారి జెర్సీ, అలా రకరకాల గోద్రేజ్ అని రకరకాల బ్రాండ్స్ తీసుకుంటాను. సో అక్కడ లో ఫ్యాట్ పన్నీర్ ఉండదు కాబట్టి అక్కడ పన్నీర్ 100 rupees ఉంటుంది. 2 days కి ఒకసారి పన్నీర్ కొంటాను, అంటే 200 grams పన్నీర్ 100 rupees. నేను దాన్ని 2 days తింటాను, అంటే 100 grams ఒక రోజు, 100 grams సెకండ్ డే తింటాను. సో అలా చూసుకుంటే నాకు పర్ డేకి 50 rupees పడుతుంది పన్నీర్. అలా చూసుకుంటే 1 month లో 1500 rupees కి నాకు పన్నీర్ వస్తుంది అనమాట. రెస్ట్ ఆఫ్ ద ప్రోటీన్ నేను మిగతా వే ప్రోటీన్ నుంచి, లేదంటే లెంటిల్స్ నుంచి, సోయా నుంచి, సో ఇలా మేనేజ్ చేసుకుంటాను అనమాట. సో నేను ఆ ఉద్దేశంలో చెప్పాను, పన్నీర్ 100 grams తీసుకోమని నా ఉద్దేశం కాదు. 100 grams పన్నీర్ తీసుకుంటే ఒక 18 grams ప్రోటీన్ వస్తుంది. మిగతా ప్రోటీన్ మీరు వేరే ఫుడ్స్ నుంచి తెచ్చుకోగలిగితే మీరు 100 grams పన్నీర్ తినొచ్చు. మిగతా ఫుడ్స్ మీకు అంత అవైలబిలిటీ లేదు అంటే మీరు కొంచెం ఎక్కువ పన్నీర్ తినండి, ఏం ప్రాబ్లం లేదు. పర్సనల్ గా కూడా సజెషన్స్ ఇచ్చారనమాట. సో అదేంటంటే హెయిర్ స్టైల్ మార్చమన్నారు. సో అందుకే ఈ రోజు ఇలాగా ఓపెన్ హెయిర్ పెట్టి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకంటే నా గురించి పర్సనల్ గా కేర్ తీసుకుని చెప్పారు, నేను ఒక ఫీడ్బ్యాక్ లాగే తీసుకుంటాను దాన్ని. సో అయినా కూడా మీరు అడిగారు కాబట్టి ఒక విషయం చెప్పాలి, నేను ఎక్కువగా నా యూట్యూబ్ ఛానల్లో నా లుక్స్ గురించి పట్టించుకోను. ఎందుకంటే నేను ఈ ఛానల్లో ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న
థాట్ తో మాత్రమే ఉన్నాను. సో లుక్స్ గురించి అంత కేర్ చేయట్లేదు. మీరు ఒకవేళ నన్ను స్టైలిష్ గా చూద్దాం, డిఫరెంట్ స్టైల్స్, హెయిర్ స్టైల్స్, బియర్డ్ తో చూద్దాం అనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అక్కడ నేను చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేశాను, చాలా రకాల అవుట్ఫిట్స్ కానీ డిఫరెంట్ స్టైల్స్ లో మీరు నన్ను అక్కడ చూడొచ్చు. సో వెళ్ళి ఒకసారి మీకు నచ్చితే, కాంటెంట్ నచ్చితే అది కూడా ఫాలో చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాంగ్ హెయిర్ పెంచడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. లాంగ్ హెయిర్ పెంచడం వెనకాల సెవరల్ రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన ఒక యానిమే క్యారెక్టర్, మీరు నా ప్రొఫైల్ పిక్ చూస్తే అర్థమైపోతుంది ఏ క్యారెక్టర్ అని చెప్పి. నాకు ఇష్టమైన ఒక యానిమే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొన్ని సిరీస్ నుంచి కూడా చూశాను. నేను మీకు పిక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను దొరికితే. ఆ సిరీస్ నుంచి కూడా నేను ఇన్స్పైర్ అయ్యి సో ఆ కైండ్ ఆఫ్ లుక్ తీసుకురావాలని ట్రై చేశాను. అఫ్ కోర్స్ నాకు తెలుసు ఎగ్జాక్ట్ గా అలాంటి లుక్ అయితే రాలేదు. నాకెంత అసలు మనం ఎంతవరకు చేయగలుగుతాం అని చెప్పి చేశాను అనమాట. ఒక ఫోటోషూట్ కూడా చేశాను, సేమ్ అదే క్యారెక్టర్, ఆ యానిమే క్యారెక్టర్ లా కనిపించేటట్టుగా. ఒకసారి ఆ రీల్ కూడా చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. సో అందుకని నాకు ఎలాగైతే కంఫర్ట్ గా ఉంటుందో అలాగే మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట ఇన్నాళ్ళు. సో లాంగ్ హెయిర్ అనేది నాకు కొంచెం కంఫర్ట్ అనిపించింది. ఇంకా చెప్పాలంటే షార్ట్ హెయిర్ నాకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉండేది. సో అందుకని చెప్పి నేను లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తాను అనమాట. అలాగా నాకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా ఉంటున్నాను అనమాట. అందుకని చెప్పి నేను పెద్దగా హెయిర్ స్టైల్ మీద కానీ పెద్ద ఫోకస్ పెట్టలేదు. ఒకప్పుడైతే చాలా చేశాను, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. మీరు చూడొచ్చు నా అకౌంట్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి అవన్నీ, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. సో ఇప్పుడైతే ఫైనల్ గా ఆపేశాను అనమాట. జనరల్ గా నాకు ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా ఉంటున్నాను. సో యాజ్ ఎ సబ్స్క్రైబర్ మీరు మంచిగా చూడాలనుకుంటున్నారు కాబట్టి చెప్పారు. సో కన్సిడర్ చేస్తాను, నేను మార్చడానికి ట్రై చేస్తాను ఇంకా ఫ్యూచర్ లో. మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. మీ కామెంట్స్ కూడా నేను మాక్సిమం వీలైతే రిప్లై ఇచ్చాను ఆల్రెడీ. ఒకవేళ రిప్లై ఇవ్వకపోయినా ఏం పర్లేదు, నేను సెపరేట్ గా ఒక వీడియో కానీ షార్ట్ కానీ చేస్తాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్ లో కూడా అడగండి. సో ఒకసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో కూడా చెక్ చేయండి, అందులో ఏ లుక్ బాగుందో చెప్తే నెక్స్ట్ టైం నుంచి అది మెయింటైన్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో ఈ వీడియోను కూడా లాస్ట్ వీడియోలాగే మీరు బాగా రీచ్ అవుట్ అయ్యేలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.